తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్యకాలంలో నేను ఒకటి వింటున్నానండి. అంటే చాలా పరమ పవిత్రంగా భావిస్తాం మనం, లలిత రహస్య సహస్రనామాలు అని కూడా అంటూ ఉంటాం కదా. అయితే నేను ఇప్పుడు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను గురుగారు. మనం ఎలాంటి పనులు శీఘ్రంగా కావాలన్నా లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామం పట్టుకొని జపం చేసుకున్నా కూడా మనకు ఫలితం ఉంటుంది అని మనం అంతా కూడా చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాం. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో చాప కింద నీరులాగా అబ్బాయిలు కనుక లలిత సహస్రనామం పఠిస్తే అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు. ఇన్ ద సెన్స్ అంటే పెళ్ళిళ్ళు కావాలనుకున్నా, వాళ్ళు కోరుకున్న అమ్మాయితో పెళ్ళిళ్ళు కావాలనుకున్నా, లేకంటే ఎవరినైనా వశపరచుకోవాలనుకున్నా కూడా లలిత సహస్రనామాలు పఠించాలి అన్నది ఒకటి స్ప్రెడ్ అవుతా ఉంది గురుగారు. 2-3 నోళ్ళల్లో విన్నాను నేను. సో దీనికి మీ ద్వారా సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లలిత అమ్మవారు ఎవరు అనే విషయం క్లారిటీ తెచ్చుకోవాలి. మనకి శివుడి యొక్క శక్తి అమ్మవారు చెప్పాలంటే. అయితే మీరు ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు మనకి శాస్త్రాలు పురాణాలు స్త్రీ విషయంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పింది. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అంటారు. ఎందుకండి? ఏం పురుషుల విషయంలో ఎందుకు చెప్పలేదు, స్త్రీ విషయంలో ఎందుకు చెప్పారు అంటే స్త్రీకి స్వయంగానే ఒక శక్తి ఉంది. వాళ్ళు ఒక దుఃఖంతో, ఒక బాధతో ఒక మాట అన్నారంటే అది ఖచ్చితంగా అది తీరుతుందమ్మా. అందుకే స్త్రీని అకారణంగా నువ్వు బాధ పెట్టకూడదు. ఏదో వచ్చిన తప్పు జరిగింది, మళ్ళీ ఆ అమ్మాయి ఆ తప్పు చేయడం వల్ల ఇబ్బంది పడొచ్చేమో అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లని మందలించడం వేరు. అమ్మ నువ్వు ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు, సమాజం రకంగా చూస్తున్నాను, లేకపోతే రకరకాల స్త్రీ అనే కాదు పురుషుల విషయంలో కూడా మనం తల్లిదండ్రులు వాళ్ళ బాగు కోసం చెప్తాం. కరెక్ట్ చేయడానికి నడుస్తున్నప్పుడు కరెక్ట్ చేయడం వేరు. అంతేకాకుండా అలా కాకుండా ఒక హింసాత్మకమైన దూషించడం, దూషించడం, లేకపోతే ఆడపడుచులు దూషించడం, లేకపోతే ఒక భర్త భార్యను దూషించడం. అంటే ఇవాళ రేపు జనరేషన్ చాలా మట్టుకు మారింది, తగ్గాయి చెప్పాలంటే. అలా గనక జరిగినప్పుడు ఆ స్త్రీ గనక దుఃఖంతో ఒక మాట అన్నది, లోపల బాధపడిందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఇక్కడ మనం జాతకం చూసినప్పుడు అందులో స్త్రీ దోషం ఉంది అని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు కదా. అత్తగారితో గొడవ ఉంటుందా, అసలు ఆడపడుచులతో గొడవ ఉంటుందా అంటే 10th హౌస్ పాడైంది అనుకోండి స్త్రీ జాతకంలో, అత్తగారితో పడదు వాళ్ళకి. ఎందుకు 4th హౌస్ పాడైనా తల్లితో పడదు. అట్లాంటి కేసెస్ నేను చాలా చూసాను, మీకు వినిపిస్తా కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ పాయింట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే స్త్రీ వాక్కి అమ్మవారి శక్తి ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి శక్తి స్త్రీలో పరిపూర్ణంగా ఉంటుంది. ఎవరైతే లలిత చదువుతారో వాళ్ళకి అమ్మవారు మాతృస్వరూపం. అమ్మవారు అంటే ఎవరు? మాతృస్వరూపిణి కదా. మాతృకా వర్ణరూపిణి అని కూడా చెప్తారు. అంటే అక్షరాల రూపంలో కూడా అమ్మవారు అని చెప్తూ ఉంటారు, లలిత సహస్రనామాల్లో ఉంటుంది. అంటే ఎవరైతే లలిత సహస్రనామాలు చదువుతారో వాళ్ళకి మాతృస్వరూపిణి అనుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్ళ సహకారం వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీరు సహకారం ఉండడం ఈజ్ డిఫరెంట్, వశపరి చేసుకుంటారు లేకపోతే వశం అయిపోతారు అనేది ఈజ్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే అమ్మవారి భక్తుణ్ణి అని ఎవరికి అర్హత ఉంటుంది అంటే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూసిన వాడికి అమ్మవారి భక్తుడిని చెప్పిన అర్హత ఉంటుంది. అంతే కదా గురుగారు. అంతే కదా. ఒక యంగ్ ఏజ్లో ఒక ప్రేమ కలిగింది, దట్ ఈస్ డిఫరెంట్. లేదా ఒక పెళ్లి చూపులకి వెళ్ళి ఆ అమ్మాయిని ఇష్టపడి, దట్ ఈస్ డిఫరెంట్. లేదా ఇద్దరి మధ్యని ఒక రిలేషన్ ఏర్పడి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నువ్వు చూసిన ప్రతి ఒక్కరిని అదే కోణంతో చూస్తే కనుక అమ్మవారి భక్తుడిగా నువ్వు అర్హుడివి కాదు. మొట్టమొదటిగా ఇది మనం నేర్చుకోవాలి. అంటే నువ్వు అమ్మవారి భక్తుడిని చెప్పుకుంటున్నావు అంటే నీ భార్య పట్ల లేకపోతే నువ్వు ఇష్టపడిన వాళ్ళ పట్ల దృష్టి వేరు, ప్రతి స్త్రీ పట్ల ఉండేటువంటి నీ దృష్టి వేరుగా ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైన అమ్మవారి భక్తుడివి. మరి ఈ వశపరి చేసుకోవడము ఇదంతా ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అమ్మవారు ఈజ్ ఈక్వల్ టు స్త్రీ. శ్రీమాత్రే నమః అంటాం మనం. ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది స్త్రీల్లో, అమ్మవారి శక్తి అధికంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రోజు లలిత చదువుకుంటావో వాళ్ళ నుంచి వచ్చే సహకారం బాగా వస్తుంది. మీకు ఎందుకు మనం లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, వివాహం అవ్వట్లేదండి అనగానే కామేశబద్ధ మంగళ సూత్ర శోభిత కదా కొన్ని వేల మంది చెప్పారమ్మా నాకు. ఏమండి మేము యూట్యూబ్లో చూసాము, చేసుకున్నాం, అయిపోయింది. అది చెప్పడానికి ఫోన్ చేసేవారు నాకు. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నప్పుడు కూడా మనకి శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః
ఇది చేసుకోవచ్చు. లేదా సౌందర్యలహరిలో శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకుల కుశల స్పందితుమపి అనేటువంటి శ్లోకం అదైనా చేసుకోవచ్చు. అంటే ఏమిటి, శక్తి లేనిదే శివుడు కూడా ఇంచు కూడా కదలలేడు అనేటువంటి అర్థం అది మొదటి నామంలో. అంటే ఏమిటి, శక్తి ఎంత ప్రధానము, నీకు ఆ శక్తి స్వరూపిణి అని అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పడం ఇక్కడ. స్త్రీ అంటే ఎవరు, స్త్రీ శక్తి అంటాం, పురుష శక్తి అనం మనం. అవునా కదా? అంటే ఏమిటి, శక్తి స్వరూపిణిగా మనం ఇవి చెప్తున్నాయి. మీరు అందరూ ఏమనుకుంటారు, స్త్రీలను నిచేస్తున్నాను అనుకుంటారు, కానీ మన లలితాసహస్రనామాలు కావచ్చు, లేకపోతే మనకి చండీ పారాయణం తీసుకోండి. చండీ పారాయణంలో మొత్తం శక్తి ఆర్మీ మొత్తం స్త్రీలే. అక్కడ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క శక్తి వస్తుంది. బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మీ శక్తి, అదేవిధంగా మనకి విష్ణువు నుంచి వైష్ణవి, వరాహమూర్తి నుంచి వారాహి, అదేవిధంగా ఒక్కొక్క దీని నుంచి ఒక్కొక్క శక్తి వస్తుంది అక్కడ. అంటే ఏమిటి, అక్కడ బండాసురుడిని కావచ్చు, లేకపోతే మన ఇక్కడ చండముండుల్ని కావచ్చు, వీళ్ళందరినీ హతమంచింది ఎవరంటే ఒక మహాకాళి, ఒక చండిక, వీళ్ళందరూ వచ్చి సంహరించారు. అంటే ఏంటి, స్త్రీ శక్తి అంత గొప్పది. నువ్వు లలిత చేసుకుంటే నీకు శక్తి యొక్క ఆరాధన నువ్వు చేస్తున్నావు కాబట్టి, స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అంతేగాని నువ్వు లలిత చదవగానే వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు చేయనేటువంటిది పూర్తిగా రాంగ్ అనమాట. అది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, స్త్రీ శక్తి స్వరూపిణి కాబట్టి నువ్వు ఎంత గౌరవిస్తావు. తప్పు చేసింది చిన్నపిల్ల, ఆడపిల్ల, నువ్వు మందలించి చెప్పు, తప్పు కాదు అది. కానీ గౌరవించడం ప్రధానం ఇక్కడ, శక్తి స్వరూపిణి అని నువ్వు అర్థం చేసుకోవడం ప్రధానం ఇక్కడ అనేటువంటిది దాని యొక్క సారాంశం. అది మెయిన్. అయితే ఈ లలిత చేసేవాళ్ళు చెరుకు రసం తాగకూడదని చెప్తూ ఉంటారు. అవునా గురుగారు? చెరుకు ముట్టుకోవడం, చెరుకు ప్రాణశక్తి ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు చెరుకుని చూడండి, కట్ చేసి పెట్టండి, వెంటనే మళ్ళీ మొలుస్తుంది. అలాగే అమ్మవారు చెరుకు వీళ్ళు పట్టుకుంటుంది. అంటే ఏమిటి, అతి మధురంగా ఉండేటువంటి దాన్ని నువ్వు కనుక వదిలేయగలిగితే, వదిలేయగలిగితే అమ్మవారి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అమ్మవారు అనేటువంటి భావన నువ్వు ప్రతి స్త్రీలో నువ్వు చూడగలగాలి, అలా చూసి నువ్వు ఉండగలగాలి. దట్ ఈజ్ అమ్మవారి యొక్క అసలైనటువంటి ఉపాసన మార్గం. కానీ మనలో ఎంతమంది ఇలా చేస్తున్నారు మనం తెలుసుకోవాలి. గురుగారు, లలిత సహస్రనామాలకి నిజంగా చాలా చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ఉంటాం కదా. ఏది రాకపోయినా కనీసం ఈ 5 నామాలైనా మీరు రెగ్యులర్గా పఠిస్తుంటే మెల్లిమెల్లిగా మీకు క్లోజ్ అయిన డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. ఆ తర్వాత ఒక నమ్మకం కుదురుతుంది అని చెప్పడానికి ఒక 5 నామాలు మనం ఏమైనా చెప్పగలమా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు చూడండి, లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, మీ పూర్వజన్మ పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది నామాలకి. అంటే పూర్వజన్మ పాపమే మనకు అడ్డుపడుతూ ఉంటుంది. ఏ రూపంలో? రుణము, రోగము, శత్రు రూపంలో. రుణము అమ్మో ఉండకూడదండి అంటాం, రోగం అయ్యి బాబాయ్ అసలు రాకూడదు అంటాం, శత్రువులు వద్దనుకుంటాం. ఈ శత్రువుల కోర్టు కేసులను, పోలీస్ స్టేషన్స్ ఇవి తిరగలేమండి, గొడవలు అయ్యి బాబాయ్ అంటాం. ఈ మూడింటిని పరిపూర్ణంగా మార్చే శక్తి లలిత సహస్రనామాలకు ఉంది. అంటే ఉదాహరణకి రుణము రాకూడదు, అందరూ బాధపడుతుంది అదే కదా, అపర్ణాయే నమః, ఖచ్చితంగా రుణం విముక్తి కలుగుతాడు. ఓం శ్రీ అపర్ణాయే నమః. శ్రీ పెట్టచ్చు, ఓం పెట్టినా పెట్టకపోయినా అపర్ణాయ నమః చేసుకున్నా సరిపోతుంది. అపర్ణాయే నమః. ఇంకోటి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. అదేవిధంగా రోగాలు ఉన్నాయండి, రోగం తగ్గాలనుకున్నాం కదా ఇందాక, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయి నమః. లేదండి కొంతమంది అంటారు, ఏమంటే మేము వైష్ణవులము, విష్ణు సంబంధించింది ఏదని చెప్పండి అంటే, క్రీమ్ అచ్యుతానంతా గోవింద బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతా దేవతామూర్తి అంతా ఒకటే శక్తి, రకరకాల బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఉంది. నీకు ఏది ఇష్టమో అది తీసుకోవాలి, తప్పేం లేదు. అంతా జగన్ వెళ్ళేది శక్తికి అన్నట్టుగా మీరేం చేస్తారు, యూనివర్సే. అలాగే ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందండి, అది 2 రకాలుగా ఉంటుంది. కొంతమందికి వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదు, లేకపోతే సహజంగా డబ్బులు రావట్లేదు. సహజంగా మనీ అవ్వాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వాలి, నాకు డిజైర్స్ ఉన్నాయి, క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. ఇలా ఒక్కో నామానికి ఒక్కో అర్థం కదా గురు. కాకపోతే 40-45 మినిట్స్ చేయాలమ్మా ఈ మంత్రం. ఓకే.
చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 5-10 నిమిషాలు చేస్తారు, లేదా ఒక రోజు చేస్తే 4 రోజులు మానేస్తారు. మీకు దానివల్ల ఉపయోగం ఉండదు. ఎలా అంటే మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రోజు ఫిట్ అవ్వాలంటే రోజు చేయాలి, ఒక గంట సేపు చేయాలి. నేను రిజల్ట్ ఉంది, ఒక రోజు చేశానండి, లేదా ఒక రోజు డైట్ పాటించానండి, నో యూజ్. మనం ఇంకా నేను చేశాను రాలేదు, ఎందుకు రాదు? మీరు రోజు కంటిన్యూ చేస్తే ఏదైనా మీకు సిద్ధిస్తుంది. యూనివర్సల్ లా అది. అలాగే అమ్మవారి నామాలు మీరు రోజు 40 minutes to 1 hour కనుక మీరు శ్రద్ధాభక్తులతో చేయగలిగితే, ఇంకోటి ఏంటంటే నామం చదివేటప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారి నామం చదువుతున్నాను అనే స్పృహతో చేయాలి. పూజ చేస్తున్నాం, అక్కడ దేవతామూర్తి ఉంది, ఒక పుష్పం పెడుతున్నాను, దీపం ఆగ్రాపయామి, ధూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, లేకపోతే పుష్పం ఆగ్రాపయామి, లేదా పుష్పం సమర్పయామి అని చేస్తూ ఉంటాం. అమ్మవారు అక్కడ ఉందనే భావనతో చేయాలి. ఏదో అక్కడ ఏదో ఒక విగ్రహం ఉంది, లేదా ఒక పటం ఉందని చేశారా, ఏ ఫలితం ఉంది? దాని తగ్గ ఫలితం వస్తుంది అంతే. భావన ఇంపార్టెంట్ కదా గురుగారు ఏ పూజలో. గురుగారు మళ్ళీ అఫ్ కోర్స్ మనం ఎంత చెప్పినా చెప్పకపోయినా లలిత సహస్రనామాలు అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో మమేకమైపోయింది. అందరూ చేయొచ్చు కూడా అమ్మ, చాలా మంది. ఇది మళ్ళీ ఒక కాంట్రవర్సీ, చేయకూడదు, ఒకవేళ చేస్తే ముందు ఇది చేసి చేయాలి, లేకపోతే తర్వాత ఇది చేసి చేయాలి, ఇది చేసిన వాళ్ళకి అర్హత ఉంటుంది అని అంటున్నారు. అందరూ చేయొచ్చు, కాకపోతే తప్పులు చదవకుండా చేయాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.